గుడ్ మార్నింగ్, నమస్తే. వెల్కమ్ టు K6 మార్నింగ్ న్యూస్. ముందుగా ఈరోజు పంచాంగం చూసుకున్నట్లయితే శ్రీ పరాభవనామ సంవత్సరం ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, జ్యేష్ఠ మాసం, శుక్లపక్షం, తిథి చతుర్దశి, ఉదయం 11:58, తదుపరి పౌర్ణమి, నక్షత్రం విశాఖ, మధ్యాహ్నం 1:20, తదుపరి అనురాధ, వర్షం సాయంత్రం 5:40 నుంచి 7:36, దుర్ముహూర్తం ఉదయం 5:43 నుంచి 7:27, అమృత గడియలు తెల్లవారుజామున 4:33 మొదలు, రావుకాలం ఉదయం 9 నుంచి 10:30, సూర్యోదయం ఉదయం 5:43, సూర్యాస్తమయం సాయంత్రం 6:41. తెలంగాణకు సంబంధించిన వివిధ వార్తా దినపత్రికలోని వార్తలని చూద్దాం. కుంట నక్కలు, నక్రము కుంటలు చెరువులను మింగిన గనులు, దశాబ్ద కాలంలోనే 171 తంటకాల్లో ఆక్రమణలు, FTL ఖరారు చేయడంలో నిర్లక్ష్యంతో చెలరేగిపోతున్న కబ్జాదారులు, 2933లకు గాను 1131 నీటి వనరుల్లోనే హద్దుల గుర్తింపు. ఇకపై 10 రోజులకు ఒకసారి కార్యకర్తలను కలుస్తా, ప్రజాప్రతినిధులు వారంలో ఒకరోజు క్షేత్రస్థాయిలో ఉండాల్సిందే, సోషల్ మీడియాలో వ్యక్తిగత ప్రచారమైన పార్టీ ప్రభుత్వ కార్యక్రమాల గురించి చెప్పారా, PAC సమావేశంలో ఎమ్మెల్యేలకు సీఎం రేవంత్ రెడ్డి చురక. ప్రభుత్వ ఉపాధ్యాయులంతా టెట్ పాస్ అవ్వాల్సిందే, అన్ని రివ్యూ పిటిషన్లు కొట్టేసిన సుప్రీంకోర్టు, జవాబుదారీతనం ఉండాల్సిందే, అప్పటి వరకు సమస్య పరిష్కారం కాదు, నీటి ప్రశ్నపత్రం లీకేజీపై సుప్రీంకోర్టు వ్యాఖ్య, UPSCని చూసి నేర్చుకోండి అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. స్వచ్ఛందమా బలవంతమా, వ్యభిచారం విషయంలో ఆ వ్యత్యాసాన్ని పోలీసులు అధికార వ్యవస్థ గుర్తించాలి అంటూ సుప్రీం తెలిపింది. IPL ఫైనల్కు గుజరాత్ బెంగళూరుతో ఆదివారం టైటిల్ పోరు చేసింది. రిటైర్డ్ ఉద్యోగుల బకాయిలు 2,000 కోట్లు విడుదల, దానికి సంబంధించిన వార్త ఇచ్చారు. ఇళ్ల నిర్మాణానికి పచ్చా జెండా, రాష్ట్రంలో 3.5 లక్షల గృహాలు మంజూరు, క్యూర్ ప్రాంతంలో 1,00,000 ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద మరో 2,50,000 ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మైనింగ్ అక్రమాల దస్త్రాలు CIDకి, 2014 నుంచి ఇప్పటి వరకు జరిగిన అవకతవకలపై విచారణ చేయిస్తారని అసెంబ్లీలో ప్రకటించిన సీఎం రేవంత్. తాజాగా మంత్రివర్గ సమావేశంలో చర్చ తర్వాత రంగంలోకి దర్యాప్తు సంస్థ అనే వార్తనిచ్చారు. అదిగదిగో ఆరోగ్య ప్రదాయిని, నైరుతిలో వర్షం తక్కువే, IMD అంచనా వేస్తోంది. అలాగే సాక్షిలో చూస్తే అక్కడ తిప్పలు ఇక్కడ అప్పులు, అమెరికా విద్యకు అష్ట కష్టాలు, నిబంధనల కళ్యం, రూపాయి పతనంతో అదనపు ఖర్చులు, పార్ట్ టైం ఉద్యోగానికి అవకాశం లేకపోవడంతో అవస్థలు, ఒక్కో విద్యార్థికి రూపాయలు 5 నుంచి 8 లక్షల వరకు పెరిగిన భారం, పిల్లల పరిస్థితి, అప్పుల భారంతో తల్లిదండ్రుల మనోవేదన. కొత్తగా USC వెళ్లాలనుకునే వారికి తిప్పలే, పెరిగిన వీసా ఫీజు, నిబంధనలతో చుక్కలు, స్లాట్ దొరకడం గగనం, దొరికితే 1,00,000 శోధనలు, నాకు మినహాయింపు వద్దు, SIR పై ఓ అసెంబ్లీ నియోజకవర్గాన్ని కేటాయించండి అంటూ సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. రిజర్వ్ తీర్పులకు 3 నెలలే గడువు, బెయిల్ ఉత్తర్వులు మరుసటి రోజుకల్లా వెలువర్చాలి, ఆలస్యమైతే మరో ధర్మాసనానికి కేసు బదిలీ చేయొచ్చు అని హైకోర్టులకు సుప్రీంకోర్టు మార్గదర్శకాలు. సీఎంగా నేడు DKS ఎంపిక, కర్ణాటకలో ముఖ్యమంత్రి పదవికి సిద్ధరామయ్య రాజీనామా చేయడంతో డిప్యూటీ సీఎం DK శివకుమార్ కర్ణాటక ప్రభుత్వ పగ్గాలు చేపట్టడం ఖరారైంది. ఉద్యోగులకు రూపాయలు 2,000 కోట్లు విడుదల, రాష్ట్ర ఉద్యోగులకు సుదీర్ఘ బకాయి పడిన దాంట్లో ప్రభుత్వం 2,000 కోట్లు విడుదల చేసింది. ఈ మేరకు ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి ఉత్తర్వులు జారీ చేశారు. UPSCని చూసి నేర్చుకోండి, నీట్ యూజీలో అక్రమాలపై సుప్రీంకోర్టు మండిపడింది. UPSC నుంచి పాఠాలు నేర్చుకోవాలని NTAకి తో పలికింది. పూణేలో కల్తీ మద్యం కాటు, కల్తీ మద్యం తాగి 14 మంది మరణించారు. మద్యం విక్రేత యోగేష్ వాగ్ఖండే సహా 8 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఒప్పందంపై అతి త్వరలో నిర్ణయం, ఇరాన్పై కాల్పుల విరమణను పొడిగించే ఒప్పందం విషయంలో తుది నిర్ణయం తీసుకోబోతున్నామని ట్రంప్ తెలిపారు. స్క్రిప్ట్స్ స్పెల్లింగ్ బి విజేత శ్రే, అమెరికాలో ప్రతిష్టాత్మకంగా. మరో వార్త చూస్తే IPL ఫైనల్లో గుజరాత్, మాజీ ఛాంపియన్ గుజరాత్ టైటాన్స్ మూడోసారి IPL ఫైనల్లోకి ప్రవేశించింది. అలాగే ఆంధ్రజ్యోతిలో చూస్తే రిటైర్ ఉద్యోగుల GPF కమ్యూనికేషన్లకు రూపాయలు 2,000 కోట్లు విడుదల చేసింది. 100 రోజులు 6,000 కోట్లు బకాయిలు క్లియర్ చేస్తామన్న ప్రభుత్వం హామీ ప్రకారం తొలి విడతగా రూపాయలు 2,000 కోట్లు మంజూరు చేసింది. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఆదేశాలతో నిధులు విడుదల చేసిన ఆర్థిక శాఖ నిర్ణీత గడువులోగా మిగిలిన సొమ్ము విడుదలకు వేగంగా కసరత్తు. BRS సాయం నుంచి బిల్లుల పెండింగ్, రిటైర్ అయిన రోజే విరమణ ప్రయోజనాలు ఇవ్వాలని నాడు కేసీఆర్ మాట, ఆ మాట చెల్లుబాటు కాక పేరుకపోయిన బకాయిలు, ప్రస్తుతం ప్రభుత్వం చొరవపై పింఛన్దారులు హర్షం వ్యక్తం చేశారు. జమీందారుల లెక్క, కొందరు ఎమ్మెల్యేల తీరుపై సీఎం రేవంత్ అసంతృప్తి. వేషావృత్తిలో ఉన్నవారిని వేధించొద్దు, స్వచ్ఛందంగా వృత్తిలో ఉంటే అక్రమ రవాణా, ఇతర కేసులు పెట్టద్దు, సమ్మతి ఉంటే ట్రాఫికింగ్ కాదు,
బలవంతంగా చేయిస్తుంటే సమ్మతి చెల్లదు. మహిళలు బాలికల అక్రమ రవాణాపై బాధితుల రక్షణ ప్రణాళిక మార్గదర్శకాలు దేశవ్యాప్తంగా ఈ ప్రణాళికను పాటిస్తారని ఆశిస్తున్నాం. ఆ వార్తనిచ్చారు. ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులకు టెట్ ఉత్తీర్ణత తప్పనిసరి. మరోసారి తేల్చి చెప్పిన సర్వోన్నత న్యాయస్థానం ఉత్తీర్ణత గడువు 2028 ఆగస్టు 31కి పొడిగింపు. 2025 తీర్పుపై వేసిన రివ్యూ పిటిషన్లు కొట్టివేత. యూపీఎస్సీని చూసి నేర్చుకోండి. సివిల్స్ పేపర్లు లీక్ అవ్వకుండా పరీక్ష నిర్వహిస్తోంది. నీట్ పేపర్ లీక్పై ఎన్టీఏకు సుప్రీంకోర్టు చీవాట్లు. రిజర్వ్ చేసిన 3 నెలల్లో తీర్పు ఇవ్వాలి. బెయిల్ పిటిషన్లను 24 గంటల్లోగా తేల్చాలి. హైకోర్టులకు సుప్రీంకోర్టు కీలక మార్గదర్శకాలు. కొనుగోళ్లలో మాదే రికార్డు. ఇప్పటికే 60 లక్షల టన్నుల కొనుగోలు చేశా. ఆయిల్ ఫామ్ సాగులో తెలంగాణ నంబర్ 1. 98,112 హెక్టార్ల సాగుతో దేశంలో ప్రథమ స్థానం. మొత్తం సాగు విస్తీర్ణంలో 36% వాటా రాష్ట్రానిదే. ఇది రాష్ట్ర వ్యవసాయ రంగానికి గర్వకారణం. ఈ ఏడాది అదనంగా 85,000 ఎకరాలు ఆయిల్ ఫామ్ సాగు లక్ష్యమంటూ మంత్రి తుమ్మల తెలిపారు. ₹1,000 కోట్ల భూమికి నకిలీ జీవోలతో స్కెచ్. ₹35 కోట్లకు వైసీపీ మాజీ ఎమ్మెల్యే బ్రహ్మనాయుడు డీల్. ఒప్పందంలో భాగంగా ₹4 కోట్లు బదిలీ చేసినట్లు ఆధారాలు. ₹1.25 కోట్లు మాజీ ఎమ్మెల్యే బ్యాంకు ఖాతా నుంచి బదిలీ అయ్యాయి. గండిపేట భూమి రెగ్యులరైజ్ అయినట్లు 5 నకిలీ జీవోలు. తహసీల్దార్ ఫిర్యాదుతో కదిలిన డొంక. జీవోలో ఉన్నవారి ఇళ్లలో సోదాలు. మాజీ ఎమ్మెల్యేతో డీల్ జరిగినట్లు వెల్లడి. అసలు సూత్రధారి అయినందుకు ఆధారాలు. బ్రహ్మనాయుడు మరో 3 పరారీలో ఉన్నారు. రాష్ట్రంలో 15 ఏళ్లు దాటిన పురుషులు 44% మద్యం ప్రియులే. మహిళల్లో 7.1% జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వేలో వెల్లడి. 62.2% సి సెక్షన్ ప్రసవాలతో దక్షిణాదిన అగ్రస్థానంలో తెలంగాణ. రాష్ట్రంలోని ప్రైవేట్ ఆసుపత్రిలో దాదాపు 84% సిజేరియన్ ప్రసవాలే. తగ్గిన బాల్య వివాహాలు. 30.8% మంది స్త్రీలకు గృహహింస. పెరిగిన వృద్ధుల సంఖ్య. 60 ఏళ్లకు పైబడిన వారు 14.1%. అలాగే నమస్తే తెలంగాణలో చూస్తే డేంజర్ జోన్లో ఎకానమీ. బగ్గుమంటున్న పెట్రోల్ నిత్యావసరాల ధరలు. పడక కేసిన తయారీ. ఇతర కీలక రంగాల ప్రగతి. మోదీ పిలుపు దేనికి సంకేతం? సంక్షోభం తప్పదనే వార్తనిచ్చారు. ఇన్ సర్వీస్ టీచర్లకు టెట్ మాస్ట్ 2028 ఆగస్టు 31 వరకు ఆఖరి గడువు. రివ్యూ పిటిషన్లను కొట్టివేసిన సుప్రీంకోర్టు. రైతు కరెంటుకు మీటర్. వ్యవసాయానికి ఎంత విద్యుత్ సరఫరా అవుతున్నదనే నిర్ధారణ కోసం బిగింపు. రైతులకు 24 గంటలు ఎందుకు? 3 గంటల కరెంటు చాలు. రైతు డిస్కాం వద్దే వద్దు. ఇది ఉచిత విద్యుత్కు ఊరేసే కుట్ర. యూరియా బాధ్యత కేంద్రానిది అనే వార్తను ఇచ్చారు. లైంగిక దాడి ఫిర్యాదు తీసుకోము. అస్తం నేతలపైన వేధింపులాస్త్రం. తెలంగాణపై దురాక్రమణ. ఇక్కడి మహానీయులను వదిలి సీమాంధ్ర విగ్రహాలకు ఆరతి. లాయర్ హత్యకు 15 లక్షల సుపారీ. పక్కా ప్లాన్తోనే కారుతో ఢీకొట్టి మర్డర్. ప్రధాన సూత్రధారులు 2 కాంగ్రెస్ నేతలే. వాకబ్ భూముల వివాదంతోనే హత్య అంటూ సిపి తెలిపారు. అమరావతిలో జయశంకర్ విగ్రహం ఏర్పాటు చేయాలి. చంద్రబాబుకు తెలంగాణ యంగ్ థింకర్స్ ఫోరం లేఖ రాసింది. ఆ వార్తనిచ్చారు. 3 రైతుల ఆత్మహత్యయత్నం. ధాన్యం కొనుగోలు జాప్యంపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గులికలు మింగి 1, నిప్పంటించుకోబోయిన 2. మెదక్, జనగామ, హన్మకొండ జిల్లాలో ఘటనలు. పంట ఎండిపోయి మనస్తాపంతో రైతు ఆత్మహత్య అని చెప్పేసి వార్తను ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఆలయంలోని పూజలను ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. भजु दीन बंधु दिनेश दानव दैत्य वंश निकंदनम रघुनंद आनंद कंद कौशल चंद दशरथ नंदनम श्री राम श्री राम श्री राम श्री राम सिर मुकुट कुंडल तिलक चारु उदारु अंग विभूषणम आजानु भुज सर चाप धर संग्राम जित खर दूषणम श्री राम श्री राम श्री राम श्री राम इति वदति तुलसीदास शंकर शेष मुनि मनरंजनम मम हृदय कंज निवास कुरु कामादि खल दल गंजनम श्री राम श्री राम श्री राम श्री राम मन जाहिरा चो मिलहि सोवर सहज
सहज सुंदर सांवरो, करुणा निधान सुजानशील स्नेह जानत रावरो। श्री राम श्री राम श्री राम श्री राम। एहि भांति गोरी असीस सुन सिय सहित हिय हर्षित अली, तुलसी भवानी ही पूजी पुनि पुनि मुदित मन मंदिर चली। श्री राम श्री राम श्री राम श्री राम। श्री रामचंद्र कृपालु भजु मन, हरण भव भय दारुणम, नव कंज लोचन कंज मुख, कर कंज पद कंजारुणम। श्री राम श्री राम श्री राम श्री राम। कंदर्प अगणित अमित छवि, नवनील नीरद सुंदरम, पट पीत मनहु तड़ित रुचि शुचि, नवमी जनक सुतावरम। श्री राम श्री राम श्री राम श्री राम। भजु दीन बंधु दिनेश, दानव दैत्य वंशनि। అబ్బా వేడి. అరే అన్నా, అండర్వేర్ చూపించు. ఇదిగో తీసుకోండి, డిక్సీ స్కాట్ విత్ ఏఐ. చెడ్డీలో ఏఐ ఉందా? ఏఐ అంటే ఎయిర్ ఇన్సైడ్. ఇన్నోవేటివ్ ఎయిర్ మ్యాక్స్ ఫ్యాబ్రిక్ తో తయారైంది. దాంతో గాలి పూర్తిగా లోపలి వరకు చేరుతుంది. ఎయిర్ ఇన్సైడ్ ఇది. అందుకే కంఫర్ట్ ఇది డిక్సీ స్కాట్. तेरे मुकुट कुंडल तिलक चारु उदारु अंग विभूषणम, आजानु भुज सर चाप धर, संग्राम जित खर दूषणम। श्री राम श्री राम श्री राम श्री राम। इति वदति तुलसीदास शंकर शेष मुनि मनरंजनम, मम हृदय कंज निवास कुरु कामादि खल दल गंजनम। श्री राम श्री राम श्री राम श्री राम। मन जाहिरा चो मिलहि सोवर, सहज सुंदर सांवरो, करुणा निधान सुजानशील स्नेह जानत रावरो। श्री राम श्री राम श्री राम श्री राम। एहि भांति गोरी असीस सुन सिय सहित हिय हर्षित अली, तुलसी भवानी ही पूजी पुनि पुनि मुदित मन मंदिर चली। श्री राम श्री राम श्री राम श्री राम। श्री रामचंद्र कृपालु भजु मन, हरण भव भय दारुणम, नव कंज लोचन कंज मुख, कर कंज पद कंजारुणम। श्री राम श्री राम श्री राम श्री राम। कंदर्प अगणित अमित छवि, नवनील नीरद सुंदरम, पट पीत मनहु तड़ित रुचि शुचि, नवमी जनक सुतावरम। श्री राम श्री राम श्री राम श्री राम। भजु दीन बंधु दिनेश,
दिनेश दानव दैत्य वंश निकंदनम रघुनंद आनंद कंद कौशल चंद दशरथ नंदनम श्री राम श्री राम श्री राम श्री राम। सिर मुकुट कुंडल तिलक चारु उदारु अंग विभूषणम आजानु भुज सर चाप धर संग्राम जित खर दूषणम श्री राम श्री राम श्री राम श्री राम। इति वदति तुलसीदास शंकर शेष मुनि मनरंजनम मम हृदय कंज निवास कुरु कामादि खल दल गंजनम श्री राम श्री राम श्री राम श्री राम। मन जाहिरा चो मिलहि सोवर सहज सुंदर सावरो करुणा निधान सुजान शील स्नेह जानत रावरो श्री राम श्री राम श्री राम श्री राम। एहि भांति गोरिय शीस सुन सिय सहित हिय हर्षित अली तुलसी भवानी ही पूजी पुनि पुनि मुदित मन मंदिर चली श्री राम श्री राम श्री राम श्री राम। श्री रामचंद्र कृपालु भजु मन हरण भव भय दारुणम नव कंज लोचन कंज मुख कर कंज पद कंजारुणम श्री राम श्री राम श्री राम श्री राम। कंदर्प अगणित अमित छवि नवनील नीरद सुंदरम पट पीत मनहु तड़ित रुचि शुचि नवमी जनक सुतावरम श्री राम श्री राम श्री राम श्री राम। भजु दीन बंधु दिनेश दानव दैत्य वंश निकंदनम रघुनंद आनंद कंद कौशल चंद दशरथ नंदनम श्री राम श्री राम श्री राम श्री राम। सिर मुकुट कुंडल तिलक चारु उदारु अंग विभूषणम आजानु भुज सर चाप धर संग्राम जित खर दूषणम श्री राम श्री राम श्री राम श्री राम। इति वदति तुलसीदास शंकर शेष मुनि मनरंजनम मम हृदय कंज निवास कुरु कामादि खल दल गंजनम श्री राम श्री राम श्री राम श्री राम। मन जाहिरा चो मिलहि सोवर सहज सुंदर सावरो करुणा निधान सुजान शील स्नेह जानत रावरो श्री राम श्री राम श्री राम श्री राम। एहि भांति गोरी
शीस सुन పేపర్లో ఇచ్చినటువంటి జిల్లా వార్తలని చూద్దాం. ఈనాడులోని చూసుకుంటే తెల్ల కాగితమే బిల్లు ఆదాయానికి చిల్లు. ఐటీ ఎగవేతకు పలు ప్రైవేట్ ఆసుపత్రుల ఎత్తుకడ. తాడులు చేస్తే వెలుగులోకి నల్లధనం బయటపడిందట. బిఎల్ఓల నియామకంలో జాప్యమద్దు అంటూ కలెక్టర్ ఇలా త్రిపాఠి తెలిపారు. బాసు లేట్ బ్రో. నగరపాలికలో కీలక పోస్టులకు ఇన్ఛార్జీలే దిక్కు. పనులు కాక ప్రజలు ఇక్కట్లు పడుతున్నారు. భాజపా బలోపేతమే ఏకైక లక్ష్యం. విద్యా శిరోమణికి దరఖాస్తుల ఆహ్వానం. అంచున వెళ్తే మంచాన పడడమే. కట్టేదెప్పుడు దాపిక తీరేదెప్పుడు. నత్తల నడకన అమృత్ పథకం పనులు. గడువు పొడిగించిన జాప్యమే. కల్తీ విత్తనాలు విక్రయిస్తే కఠిన చర్యలు. ఈత కొలనులో జాగ్రత్త. నిర్లక్ష్యంగా ఉంటే ప్రాణాలకే ముప్పు. వేసవి అదును నైపుణ్యాలకు పదును. బుద్ధి వికసించేలా భవిత చిగురించేలా. అంతరిక్ష అద్భుతాలను చూసా యువిక 2026 విద్యార్థిని నిహారిక. దానికి సంబంధించిన వార్తనిచ్చారు. కాల్వలు అధ్వానం, మరమ్మతులు శూన్యం. కేసీఆర్ పాలనలో అన్ని వర్గాలకు లబ్ధి చేకూరింది అనే వార్తనిచ్చారు. దాతల దాతృత్వం, పిల్లలకు భావిత్వం. సర్కార్ బడిలో వసతుల కల్పన. ఎవరు లేక ఆశ్రమంలో అనారోగ్యంతో కాలం వెల్లదీస్తున్న వృద్ధులు. కనెక్షన్లకు నిరీక్షణ. ఎన్హెచ్ కూడల వద్ద అలంకారప్రాయంగా స్తంభాలు. మహాసభ ఉపాధ్యక్షుడిగా కైలాస్. దొంగ అరెస్ట్. ₹4 లక్షల విలువైన సొమ్ము స్వాధీనం. ఎస్సీసీఎల్ రాష్ట్ర కార్యదర్శిగా మమత. చెట్టుపై నుంచి పడి ఒక మృతి. మాక్లూర్ లీకేజ్ నీటిని విడుదల చేయాలి. గడ్డి కాల్చితే భూసారానికి నష్టం. నమ్మండి, ఇది పల్లె ప్రగతి వనమే. బకాయిలు చెల్లించాలని డిమాండ్. సాక్షిలో వార్తలు చూస్తే పసుపు ఉత్పత్తుల ఎగుమతి లక్ష్యం. ఇప్పటికే జిల్లాలో జాతీయ పసుపు బోర్డు ఏర్పాటు. అంతర్జాతీయ ఎగుమతులతో విదేశీ వాణిజ్యంలో జిల్లా రైతులు భాగస్వాములయ్యేలా పంట నాణ్యత, విస్తరణ పెంచడంపై అవగాహన తప్పనిసరి. ఎస్ఐఆర్ను పారదర్శకంగా నిర్వహించాలి. ఏజెంట్ల నియామకంలో జాప్యం వద్దు. బిఎల్ఓలు ఇంటింటిని సందర్శించి సమగ్ర పరిశీలన జరపాలి. రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి. వ్యక్తులు పార్టీ కన్నా దేశం ముఖ్యం. రాష్ట్రంలో కాషాయ జెండా ఎగురవేయడమే బీజేపీ లక్ష్యం. పార్టీ రాష్ట్ర ఇన్ఛార్జ్ అభయ్ పాటిల్. కంటెంట్ డెవలపర్ మన మాస్టర్. ప్రీ ప్రైమరీ పుస్తకాలు రూపొందించిన టీంలో బొయ్యాడ నర్సయ్యకు చోటు. కొత్త విద్యా సంవత్సరంలో పాత యూనిఫామ్. విద్యార్థులు డ్రెస్ల తయారీ కోసం జిల్లాకు చేరని క్లాత్. పాఠశాలల పునఃప్రారంభం రోజున పంపిణీ కష్టమే. ఉంటే పాత యూనిఫామ్, లేదంటే సివిల్ డ్రెస్ వేసుకోవాల్సిందే. నానో యూరియా అంటగడుతున్నారు అనే వార్త ఇచ్చారు. నిజాం షుగర్స్ ఉద్యమకారులపై కేసు కొట్టివేత. నకిలీ విత్తనాలు విక్రయిస్తే కఠిన చర్యలు అనే వార్తని ఇచ్చారు. జీవాలను నీడ పట్టిన ఉంచాలి. జిల్లా పశుసంవర్ధక శాఖ సూచనలు. ఆట ప్రతిభ చాటాలి. రాష్ట్ర జాతీయ స్థాయి పోటీల కోసం సన్నద్ధం. వేసవి సెలవులను బాల్ బ్యాడ్మింటన్ కోసం కేటాయిస్తున్న విద్యార్థులు. రోజు ఉదయం సాయంత్రం వేళల్లో శిక్షణ. క్రైమ్ కార్నర్ వార్తలు చూస్తే కొబ్బరి చెట్టుపై నుంచి పడి ఒకరు మృతి చెందారు. మాక్లూర్. గుర్తు తెలియని వృద్ధురాలు మృతి. కామారెడ్డి. ఆర్థిక ఇబ్బందులతో ఒకరు ఆత్మహత్య. పోలీసులు అదుపులో హత్య కేసు నిందితులు అనే వార్తనిచ్చారు. అలాగే ఆంధ్రజ్యోతిలో చూస్తే పంచాయతీ కార్యదర్శులు బదిలీ. నవీపేట్. కొత్త తరగతులకు పాత దుస్తులతో. ఓటర్ జాబితా సవరణలో పారదర్శకతే లక్ష్యం. సార్ ప్రక్రియను పకడ్బందీగా అమలు చేయాలంటూ కలెక్టర్ ఇలా త్రిపాఠి తెలిపారు. బూత్ లెవెల్ ఏజెంట్ల నియామకంలో నిర్లక్ష్యం వద్దు. రాజకీయ పార్టీలకు కలెక్టర్ ఇలా త్రిపాఠి సూచన. నిజాం షుగర్స్ ఉద్యమ నేతలతో కేసు కొట్టివేత. బోధన్ డివిజన్లో వరి నాట్లు షురు. రిటైర్డ్ ఉద్యోగులకు భారీ ఊరట. జిల్లాకు సుమారు 20 కోట్ల బకాయిలు విడుదల. జీపీఎఫ్ కమ్యూనికేషన్ చెల్లింపులపై ప్రభుత్వం నిర్ణయం. జేబులో బాంబు. సెల్ ఫోన్ పేలుడుతో జనం బేజారు. స్వల్ప గాయాలతో బయటపడ్డ ముగ్దాపూర్ మాజీ సర్పంచ్. వానుడి బగబగలకు మొబైల్ బ్యాటరీలు హీట్. ఎండ తీవ్రతకు తోడవుతున్న నిర్లక్ష్యం. అజాగ్రత్తగా ఉంటే జేబులోనే ప్రమాదం. విత్తన దుకాణాల్లో టాస్క్ ఫోర్స్ అధికారుల తనిఖీలు. ముగిసిన బీజేపీ శిక్షణ తరగతులు. పెన్షనర్స్లకు హెల్త్ కార్డులు. 1న ధర్మవాణి. ప్రజా వ్యతిరేక విధానాలను వీడాలి. సిపిఐఎంఎల్ తెలిపారు. అలాగే నమస్తే తెలంగాణలో చూస్తే ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే రైతులకు కష్టాలు. సాగు చేసిన పంటలను అమ్ముకునేందుకు నానా తంటాలు. ఎస్ఆర్ఎస్పీ నుంచి కాకతీయ కాలువకు తక్షణమే నీటిని విడుదల చేయాలి. తనయుడు ఈత నేర్పిస్తుండగా నీట మునిగి ఊపిరాడక మృత్యువాత. స్విమ్మింగ్ పూల్లో పడి ఫారెస్ట్ అధికారి మృతి. వడ్ల కొనుగోలులో కాంగ్రెస్ విఫలమైందనే వార్తనిచ్చారు. వడదెబ్బతో గొర్రెల కాపరి మృతి చెందిన ఘటన ఎల్లారెడ్డి పరిధిలో చోటు చేసుకుంది. ఇవి ఈరోజు దినపత్రికలోని వార్తలు. తిరిగి ప్రసారమయ్యే వార్తలు మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి మీ K6.